బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకు మరియు మహిళలకు ఇది నిజంగానే అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. బులియన్ మార్కెట్లో ఊహించని విధంగా పసిడి ధరలు భారీగా పడిపోయాయి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం మరియు వెండి రేట్లు ఒక్కసారిగా దిగి రావడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు అలాగే శుభకార్యాల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గుదల అందరికీ కూడా ఊరటనిస్తూ ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాలు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు అలాగే ద్రవ్యలోటు ప్రభావాల కారణంగా ఈ రేట్ల కోత పడింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ప్రధాన నగరాల్లో శుక్రవారం నాటి ట్రేడింగ్ లో ఈ భారీ ధరల పతనం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపించింది. 24 క్యారెట్స్ స్వచ్ఛమైన 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ చూస్తే 1850 రూపాయల వరకు భారీగా తగ్గుదల అయితే కనిపిస్తుంది. దీంతో మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 1,44,330 రూపాయల స్థాయికి అయితే దిగొచ్చింది. ఇక ఆభరణాల తయారీలో అత్యధికంగా ఉపయోగించే 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేటు కూడా 1,700 రూపాయల మేర తగ్గింది. ఫలితంగా ప్రస్తుతం 22 క్యారెట్స్ పసిడి రేటు చూస్తే 1,32,300 వద్ద ట్రేడ్ అవుతుంది. గత వారంతో పోలిస్తే ఈ ధరలు పడిపోవడం వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుందని మార్కెట్ నిపుణులు కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధర కూడా అదే బాటలో భారీగా పడిపోయింది. పసిడి కన్నా వెండి ధర మరింత వేగంగా కరిగిపోయింది. కిలో వెండి ధరపై ఏకంగా 5,000 రూపాయల వరకు భారీగా తగ్గుదల నమోదు కావటం ఇక్కడ విశేషం. తాజా మార్కెట్ గణాంకాల ప్రకారం కిలో వెండి 2,35,000 స్థాయికి పడిపోయింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుదలతో ఆందోళన చెందుతున్న ఇన్వెస్టర్స్ అలాగే వ్యాపారులు ఈ ధరల కోతతో అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వెండి ఆభరణాలు మరియు వెండి వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు అసాధారణ రీతిలో దూసుకుపోయాయి. సామాన్యులకు పసిడి కొనుగోలు అనేది కష్టతరంగా మారింది. అయితే అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లలో డాలర్ బలపట్టం మరియు ముడి చమురు ధరల్లో వచ్చిన మార్పులు మన దేశంలోని బులియన్ మార్కెట్ పైన తీవ్ర ప్రభావమే చూపాయి. పెట్టుబడిదారులు పసిడి నుంచి లాభాలను స్వీకరించి వెనక్కి తగ్గడం కూడా ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని ఆర్థిక విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో రేట్లు ఒక్కసారిగా కిందకు దిగి రావడం మార్కెట్ కు కొత్త ఊపునిచ్చింది. బంగారం ధరలు తగ్గడంతో జ్యువెలరీ షాపుల వద్ద కూడా సందడి మళ్లీ మొదలైంది. కొనుగోలుదారులు దుకాణాల బాట పడుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో పెళ్లిలు మరియు పండుగలు ఉండడంతో ఇప్పుడే ముందుగా బుకింగ్స్ చేసుకునేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఈ ధరల తగ్గుదల తాత్కాలికమా లేక రాబోయే రోజుల్లో మరింత తగ్గుతుందా అనే దానిపై సర్వత్రా అయితే ఆసక్తి నెలకొనుంది. నిపుణుల అంచనా ప్రకారం చూస్తే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు కొనుగోలుదారులకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడే నగల కొనుగోలు పూర్తి చేసుకోవడం ఉత్తమమని కూడా నిపుణులు సూచిస్తూ ఉన్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.